జై శ్రీమన్నారాయణ. శ్రీ సూక్తి ఛానల్ వీక్షిస్తున్న వారందరికీ నమస్కారం అండి. ఈ సంసార సాగరంలో కృష్ణ నామస్మరణ అనే పడవలో మన ప్రయాణం ఎలా సాగించాలి తెలుసుకుందామా? ఈ రోజుల్లో మనకున్న కొద్దిపాటి సమయంలో అందరి మాట ఒక్కటే, భగవంతుని కోసం సమయం కేటాయించడానికి మేము సంసార విషయాలలో తీరిక లేకుండా ఉన్నాము అని. ఎంత ప్రయత్నించినా సమయం కుదరడం లేదు అంటుంటారు చాలామంది. ఇది కేవలం మన లోపలి బద్ధకం అనే అనుకోవాలి. గంగా నదిలో స్నానం చేసేటప్పుడు నది వేగముగా ఎక్కువగా ఉంటుంది. ఎవరు పట్టుగా ఉంటే ప్రవాహంలో కొట్టుకుపోయే ప్రమాదం కూడా లేకపోలేదు. అలా జరగకుండా నది ఒడ్డున ఇనుప స్తంభాలు పాతి గొలుసులు వేలాడదీస్తారు. మనం ఆ గొలుసును పట్టుకొని ఎంతసేపైనా నదిలో స్నానం చేయవచ్చు, ఏమీ కాదు. అలాగే మనం దైనందిన జీవితంలో ఏ పని చేస్తున్నా, అంటే ఉద్యోగము, వ్యాపారము, రాజకీయము, వృత్తి, విద్య, ఏ పని చేస్తున్నా సరే మన మనసును, అంతఃకరణమును మాత్రం కృష్ణనామము అనే గొలుసుతో లగ్నం చేసి, అంటే పట్టుకొని ఉండాలి. అప్పుడు ఈ సంసారంలో మనం ఇష్టం వచ్చినట్టు విహారించవచ్చు. కానీ కృష్ణనామాన్ని, గొలుసు మాత్రం వదలకూడదు. ఒకవేళ వదిలితిమా ఈ సంసారం అనే నదీ ప్రవాహంలో పడి కొట్టుకుపోక తప్పదు. అప్పుడు మనలను ఉద్ధరించే నాదుడే లేడు, భగవంతుడు కూడా ఏమీ చేయలేడు. ఈ సంసార సాగరం, భవసాగరం దాటాలంటే మన ప్రయాణం కేవలం నిత్య కృష్ణ నామస్మరణతో మాత్రమే సాధ్యం. సర్వం శ్రీకృష్ణ అర్పణమస్తు. లోకా సమస్త సుఖినో భవంతు.